నమస్తే అండి. ఈరోజు నేనైతే వంకాయని పెరుగు పచ్చడిలో వేసి వంకాయని చేశాను. అది ఎలా చేశానో చూపిస్తానండి. మొదటగా వంకాయని రౌండ్గా చక్రాల్లా కోసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ధనియాల పొడి వేసుకొని ఒక పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చక్రాల్లా కోసుకున్న వంకాయల్ని మగ్గనిచ్చి తీసేయాలండి. ఈలోపు పెరుగులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని పెరుగుని తాలింపు వేసుకోవటమేనండి. పెరుగు చారులాగా అనమాట. మనం ఎప్పుడు చేసుకుంటాం కదా పెరుగుచారు, అలాగే కాకపోతే ఏంటంటే ఈ చక్రాల్లా కోసుకునే వంకాయలు మగ్గిన తర్వాత పెరుగులోకి వేసేసుకుంటాం. అదొకటేనండి తేడా. మరి ఇదివరకు అయితే పెరుగులోకి వంకాయలన్నీ కూర అయిన తర్వాత దించే ముందు పెరుగు వేసుకుంటాం. అదేనండి తేడా. చాలా బాగా వచ్చింది, అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. అయితే మా ఇంట్లో అయితే ఇలా వంకాయ చేస్తే నేను తప్ప ఎవరు తినరు. ఎందుకంటే ఇంట్లో వంకాయ కానీ ఏదైనా చేస్తే అందులోకి ఎండు చేపలు కానీ ఏమన్నా వేస్తే అప్పుడు చాలా రుచిగా తింటారు. నిజంగానే వంకాయ రొయ్యల్లోకి కానీ అలాగే ఎండు చేపలో వేసినా కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు మటన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వంకాయ. బోటి కూడా వేసుకుంటే వంకాయ చాలా బాగుంటుంది. వంకాయ టేస్టే వేరండి. ఎలా చేసినా కూడా నాకైతే చాలా ఇష్టం వంకాయ. అంతేకాదండి పెరుగన్నంలోకి కూడా వంకాయ కూర నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే వంకాయ అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్